నమస్తే అండి. నేను వాణి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టోరీ నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి. ఈరోజు మనం మీనాక్షి శ్రీనివాస్ గారు రచించిన మాటే మంత్రం అనే ఒక మంచి కథను విందాం. ఏమోయ్ పరమశివం, ఈ మధ్య నీ కథలేవి పత్రికల్లో కనపడటం లేదు, పలకరింపుగా అడిగాడు వెంకటేశం. ఉదయం పూట వాకింగ్ చేస్తూ పార్కులో కనపడిన పరమశివాన్ని. ఏది గురువుగారు, ఆఫీస్లో పని ఎక్కువై ఇంటికి రావడమే ఆలస్యమైపోతుంది అన్నాడు పరమశివం. చాలే ఓయ్, మరీ అబద్ధాలాడినా కాస్త కాకపోతే కాస్తైనా అతికినట్లుండాలి. నువ్వు రాసి గుట్టలు గుట్టలుగా పంపిన కథలు వివిధ పత్రికాఫీసుల నుండి కట్టలు కట్టలుగా తిరిగి వస్తుంటే మోసుకు రాలేక చస్తున్నానని ఒకటే వాపోయాడు పాపం ఆ పోస్ట్ మ్యాన్ పాండు. కథలు రాయడం లేదనుకో, కానీ నువ్వు రాస్తున్న చెత్త. ఇలా అంటున్నానని ఏమీ అనుకోకు మరి. నీ కథలు చదివిన నీ స్నేహితులందరూ అనుకునే మాటే. వేయడానికి గుండె ధైర్యం ఏ పత్రికల వాళ్ళకి లేక పంపినవి పంపినట్లు తిరిగి వస్తున్నాయని మొన్న రైతు బజార్లో కలిసినప్పుడు నీ శిష్యుడు అదేనయ్యా, నీ కథలు చదివి తిరగరాసి డీటీసీ చేసి పెడుతుంటాడే వాడు, ఆ వరదరాజు చెప్పాడు. పరమశివం తెల్లటి ముఖం కాస్త ఎర్రగా కందిపోయి అంతలోని నల్లగా పెంకులా మాడిపోవడం చూసి ఆపేసి, సరే వస్తానయ్యా, చాలాసేపు అయింది, వెళ్ళాలి. ఏది ఏమైనా నీ కథలను పంపించేటప్పుడు మరోసారి పరిశీలించుకోవడం చాలా మంచిది నీకు. సమకాలీన సాహిత్యంతో పాటుగా మన ప్రాచీన తెలుగు సాహిత్యం దిగ్గజాల వంటి రచయితల పుస్తకాలు అవి చదువు. అది నేటి రచయితకి తప్పనిసరి మరి అంటూ ఎంచక్కా వెళ్ళిపోయాడు. ఛ, ఈయన సంగతి తెలిసి అనవసరంగా ఎక్కువ మాట్లాడాను. కొరియుతో తలగొక్కోవడం అంటే ఇదే, పళ్ళు పటపటలాడించాడు. అంకుల్, రేపు మా ఇంట్లో సీతారామ కళ్యాణం చేస్తున్నాం. మీరు ఆంటీ తప్పకుండా రండి. ఉదయం నుంచి టిఫిన్స్ భోజనాలు అన్నీ అక్కడే. సతీ సమేతంగా వచ్చి పిలిచాడు తమ ఫ్లాట్స్లో ఉండే ఆనంద్. భర్త ఏం మాట్లాడతాడో అనుకుంటూ పరుగు పరుగున వచ్చింది వంటింట్లో ఉన్న విశాలాక్షి. ఈ లోపల ఆ ఉపద్రవం కాస్త జరిగిపోయింది. నువ్వేమైనా అనుకోవయ్యా ఆనందం, కన్నవాళ్ళని ఇద్దరికీ ఉద్యోగాలన్న మిషతో వృద్ధాశ్రమం పాలు చేసి ఈ పూజలు కళ్యాణాలు ఎందుకయ్యా? ఆ రాముడు తల్లిదండ్రుల మాట కోసం తాను వనవాసం చేశాడు, కానీ ఇలా కన్నవాళ్ళని ఆశ్రమ వాసుల్ని చేయలేదు. టైం బాంబు పేలనే పేలింది. ఆనంద్ ముఖం గొంటు పెట్టుకుంటే అతని భార్య లహరి భర్త చేయి పట్టుకొని గిరుక్కున తిరిగి వెడుతూ, మీకు అందుకే చెప్పాను, ఎంత మాట పడితే అంత మాట అంటాడు, ఆయన్ని పిలవద్దు అని. విన్నారా? బాగుండదు, ఫ్లాట్స్లో అందరినీ పిలిచి ఆయన్ని పిలవకపోతే ఎలా, పెద్ద ఆయన కదా అంటూ వచ్చారు. తీరిందా సంబరం? ఛా, మొత్తం మూడంతా పాడు చేశాడు విసురుగా అంది. అయ్యయ్యో, ఎందుకండి గుమ్మంలోకి వచ్చిన వాళ్ళని అలా అనేయటం? ఎవరి గొడవలు వాళ్ళవి. వాళ్ళు తల్లిదండ్రులని చూస్తే మీకెందుకు, తన్ని తగలేస్తే మీకెందుకు? ఆ మాటకొస్తే మీ సుపుత్రుడు ఏం చేశాడు? మనల్ని ఇలా ఇక్కడ వదిలేసి ఏళ్ల తరబడి అమెరికాలో ఉండిపోలేదు. ఆ ముక్క తిరిగి ఆనంద్ వాళ్ళంటే మన తల ఎక్కడ పెట్టుకోవాలి? చస్తున్నా, మీకు అక్కర్లేని విషయాల్లో తల దూరుస్తారెందుకండి? ఇప్పటికే సగం మంది మీ నోటికి దడిసి మన ఇంటి ఛాయలకు కూడా రావడం లేదు. గుమ్మంలోకి పిలుపుకి వచ్చి బొట్టు పెట్టకుండానే వెళ్ళిపోయింది ఆ పిల్ల, మనసు కష్టపెట్టుకొని. ఎవరి సంసారాలు వాళ్ళవి, మధ్య మీకెందుకంట? లబలబలాడింది విశాలాక్షి. ఇదిగో అలసిపోయావు కానీ ఇందా ఈ మంచినీళ్ళు తాగు. పాయింట్ నెంబర్ 1, తల్లిదండ్రుల్ని వాళ్ళు ఇంట్లోంచి తరిమేస్తే మనకెందుకు? అది తప్పు. తప్పు ఎవరు చేసినా తప్పే. పెద్దవాళ్ళుగా ఈ సమాజం ఇంకా పాడైపోకుండా రక్షించాల్సిన బాధ్యతాయుతమైన సీనియర్ సిటిజన్స్గా మన మీద ఉంది. పైగా నిజం బాధ పెడుతుందని, నిష్ఠూరంగా ఉంటుందని చెప్పకపోతే తెలిసేదెలా? పాయింట్ నెంబర్ 2, నా పుత్రరత్నం గురించి వాళ్ళెవరో అడగడం ఎందుకు? నేనే చెప్తాను. సంపాదన మోజులో పడి దేశాన్ని, కన్నవాళ్ళని, పుట్టిన ఊరిని వదిలేసి అమెరికాలో అఘోరిస్తున్నాడు. వాడికి ఇప్పుడు తెలియదులే, అక్కడ పుట్టి పెరుగుతున్న వాడి పిల్లలు రెక్కలు రాగానే వాళ్ళని వదిలేసి
అక్కడెవడో ఒకరితో సెటిల్ అయిపోతే అప్పుడు తెలుస్తుంది. అయ్యో అయ్యో, అవేం మాటలండి, కన్న కొడుకును అలా శాపనార్థాలు పెడతారా ఎవరైనా? అందావిడ. శాపనార్థాలు కావే పిచ్చి మొహమా, నిజాలు, జరగబోయే నిజాలు చెప్తున్నా. మన పెంపకంలో ఇక్కడ పుట్టి పెరిగిన వీడే ఇలా తయారైతే ఎక్కడో అమెరికాలో పుట్టి పెరిగే వాళ్ళు ఇలా కాక ఇంకెలా? సర్లే, పాయింట్ నెంబర్ 3. మీ పాయింట్లు మండా, మీ ప్లీడరీ తెలివి తెల్లారినట్లే ఉంది. లాయర్గా 4 రాళ్ళు వెనకేసుకోలేదు కానీ తీసుకున్న కేసుల్ని నిజాలతో నీరు పట్టించి 4 రాళ్ళు మీద ఎంచుకున్నా మీ బుద్ధి మారలేదు. నా కర్మ, ఇంతకి వాళ్ళు మనల్ని పిలిచినట్టా లేనట్టా? రేపు కళ్యాణానికి వెళ్ళాలా లేదా? పిలిచినట్టే, పిలవడానికేగా వచ్చారు, అలాగే పెడదాం అన్నాడు వెంకటేశం. మీరెక్కడికి మహాశయ, అగ్గి పెట్టెలా మీకు వండి పెడతాను, హాయిగా తిని ఆ టీవీ చూస్తూ కూర్చోండి. మీరొస్తే పాపం అక్కడ అందరికీ టెన్షన్, ఎప్పుడు ఎవరి మీద ఏ బాణాలు వేస్తారో అని. బాణాలేంటి, తప్పు తప్పు, మిస్సైల్స్, నవ్వుతూ అంది ఆవిడ. ఆహా, ఏం పతిభక్తోయ్ భార్యామణి, మొగుడిని నోరు మూసి మూల కూర్చోబెడతావా? అలిగాడు. ఏం చేయను మరి, మీరు నిర్మోహమాటంగా ఉన్న నిజాల్ని వాళ్ళ ముఖానే చెప్పి ఎండగడుతుంటే వాళ్ళని మీ భార్య నుంచి, నన్ను వాళ్ళ భార్య నుంచి రక్షించుకోవాలంటే తప్పదు మరి. ఉండండి, కాఫీ తెస్తా. మరో మాటకు అవకాశం ఇవ్వకుండా వంటింట్లోకి వెళ్ళిపోయింది ఆవిడ. కలికాలం. మా చిన్నప్పుడు అబద్ధాలాడితే ఉతికి ఆరేసేవారు, ఇప్పుడు నిజాలు చెప్తే చీల్చి చెండాడుతారు కాబోలు. ఏమిటో వెదవనోరు, ఊరుకుని చావదు నిట్టూరుస్తూ పేపర్ అందుకున్నాడు. ఇదిగో కాఫీ. మళ్ళీ పేపర్లో తలదూర్చేశారా? ఓ మాట లేదు, మంతి లేదు, అచ్చటా లేదు, ముచ్చటా లేదు. తినడం, తాగడం, ఆ వెధవ పేపర్ ముందేసుకొని కూర్చోవడం. సాధింపుగా అంది విశాలాక్షి పక్కనే నేల మీద కూర్చొని కూరలు తరుక్కుంటూ. ఇది మరీ బాగుందే, నోరు తెరవకూడదు, పేపరు తెరవకూడదు, మరి ఏం చేయను? అది కాదండి, మిమ్మల్ని నోరు తెరవద్దని నేనెందుకు అంటాను? కాకపోతే వెనకటి రోజులు వేరు, ఇప్పటి కాలం వేరు. ఎవరి సాధక బాధలు వాళ్ళవి. ప్రతి వాళ్లను ఏదో ఒకటి అని బాధ పెట్టడం దేనికి? మీరు అబద్ధాలు ఆడక్కర్లేదు, కానీ నిజాలు మాట్లాడకుండా ఉంటే చాలు. ఎవ్వరి విషయాల్లోనూ తలదూర్చకుండా ఉంటే చాలు, నచ్చ చెప్పింది. సరేలే, అక్కరలేని గొడవలతో మనమెందుకు గొడవ పడ్డాం? ఇక నుంచి నేను మాట్లాడను, సరేనా? ఎవరెలా పోతే మనకెందుకు? కానీ విశాల, నా బాధంతా మన పిల్లాడు కూడా ఈ లోకంతో పాటే నడుస్తున్నాడే. ప్రపంచం మొత్తం డబ్బు చుట్టూ తిరుగుతుంది. కేవలం ధనం, పదవి, అధికారం, గొప్పలు, మితిమీరిన స్వార్థం. జీవితం అంటే ఇంతేనా? ఇంతకు మించి ఏమీ లేదా? ప్రేమలు, అభిమానాలు, సంబంధ బాంధవ్యాలు, నీతి నియమాలు ఏవీ లేవా? అంతులేని ఆవేదన ధ్వనించింది ఆయన గొంతులో. ఊరుకోండి, ఇంక ఏమనాలో తెలియక అంది విశాలాక్షి. రండి రండి, అన్నయ్య గారు రాలేదా? నవ్వుతూ ఆహ్వానించింది ఆనంద్ తల్లి వరలక్ష్మి. మీరెప్పుడొచ్చారు? ఆశ్చర్యంగా అంటూ అంతలోనే ఆశ్చర్యాన్ని కప్పిపుచ్చుకుంటూ, మీ ఆరోగ్యం ఎలా ఉంది? అన్నయ్య గారు కులాసానా? అడిగింది గలగలా మాట్లాడేస్తూ. అంతా కులాసానే. మీకొక శుభవార్త చెప్పనా? మేము ఆశ్రమం నుంచి ఇంటికి వచ్చేసాం. నిన్న మా ఆనంద్ వచ్చి తమ తప్పు క్షమించి ఇంటికి వచ్చేయమని, ఇంకా ఇంట్లోనే ఉండమని అనేసరికి మాకెంత ఆశ్చర్యం కలిగిందో, అంతకంటే ఆనందం కలిగింది. పిచ్చి కన్నా నెత్తి మీద ఏ శని చేరిందో అలా అయిపోయాడు. కానీ వాడికి మేమంటే ప్రాణం కదూ. ఆనందం వెళ్ళి విరుస్తుంది ఆవిడ మనసులో, మాటల్లో, ముఖంలో. అంతలోనే వస్తున్నా అంటూ కోడలు పిలవడంతో అటువైపు వెళ్ళింది ఆవిడ. ఆంటీ, అంకుల్కి నేనెంతో రుణపడి ఉన్నాను. నిన్న ఆయన అలా మాట్లాడకపోయి ఉంటే నాలో ఆలోచన మొదలయ్యేదే కాదు. నా తప్పు నాకు తెలిసేదే కాదు. ఎంత బాగా చెప్పారమ్మా. నిజమే, రాముడు తండ్రి మాట కోసం అడవుల పాలయ్యాడు, కానీ తల్లిదండ్రులను అడవి పాలో ఆశ్రమాల పాలో చేయలేదు.
చిన్నతనం నుంచి అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేసే కన్నవాళ్ళని ఇంత నిర్దయగా ఎలా వదిలేస్తున్నామో. ఇక నుంచి వాళ్ళు మాతోనే ఉంటారు. వాళ్ళని బాగా చూసుకొని నన్ను కన్న రుణం తీర్చుకుంటా. ఇదంతా అంకుల్ వల్లనే సాధ్యమైంది. ఆయనకు జన్మంతా రుణపడి ఉంటా. కళ్ళ నీళ్ల పర్యంతం అయ్యాడు ఆనంద్. ఆనందంతో ఉక్కిరి బిక్కిరి అయింది విశాలాక్షి. ఎప్పుడెప్పుడు ఆ ఫంక్షన్ అయ్యి ఇల్లు చేరి భర్తతో ఆ ఆనందం పంచుకొని ఆయనను అభినందిద్దాము అన్న తొందర ఆమెని నిలవనీయలేదు. ఏమండోయ్, ఏమండి? ఇల్లు చేరుతూనే గుమ్మంలోంచే ఆనందంతో అరుచుకుంటూ వచ్చిన ఆమెని, ఏమిటోయ్, ఏమిటా ఆనందం, హడావుడి, ఏదైనా లాటరీగాని తగిలిందా? నవ్వుతూ అన్నాడు ఆయన తలుపు తీస్తూనే. అవునండోయ్, మిమ్మల్ని మించిన పెన్నిది ఏముంది నాకు? మీ మాట నిష్ఠూరంగా ఉన్నా ఉండే నిజం వలన ఈవేళ ఓ పెద్ద ప్రయోజనం మంచి జరిగింది. ఆనందంతో తడబడింది ఆవిడ మాట. ఏమిటా ఆనందం? విషయం ఏమిటో వివరంగా చెప్పు అన్నాడు. నిన్న మీ మాటల వల్ల ఆ ఆనంద్ మారిపోయి తన తప్పు తెలుసుకొని వాళ్ళ అమ్మా నాన్నలను ఇంటికి తీసుకువచ్చేయడమే కాదు, వాళ్ళని చాలా బాధ్యతగా ప్రేమగా చూసుకుంటాను అన్నాడు. మీ మాట మనసు బంగారం. ఎగ్జైట్ అయిపోయింది ఆవిడ. మరి నన్ను మాట్లాడొద్దు, ఎక్కడికి రావద్దు, ఎవరితో కలవద్దు, నాదంతా చాదస్తం, ఎప్పుడో క్రీస్తు పూర్వం వాడిని అన్నావు టీజింగ్గా అన్నాడు ఆయన. లేదు మహాశయ, మీరు చాలా గ్రేట్. మీ మాట చాలా హాట్. మొత్తానికి మీరు సూపర్. నమో వెంకటేశాయ. ఆమె నవ్వుతో శృతి కలిపాడు ఆయన. అసలు ఆయన గురించి ఆయన ఏమనుకుంటున్నాడు? నా గురించి ఎక్కడ పడితే అక్కడ అవాకులు చవాకులు వాగుతాడా? నే లంచాలు తిని బాగా సంపాదించానని, మంచాలేసి ప్రమోషన్లు కొట్టేశానని నోటికొచ్చినట్లు వాగి నా గురించి ఏసీబీకి తెలిసేలా చేస్తాడా? నలుగురు రౌడీల్ని పెట్టి కొట్టిస్తే సరి బుద్ధి వస్తుంది ముసలాడికి. అప్పటికి గంట నుంచి శివాలెత్తి వీరంగం చేస్తున్నాడు 4వ ఫ్లోర్లో ఉండే సదానందం. ఎక్సైజ్ సూపరింటెండెంట్గా పనిచేసే అతని మీద ఎన్నెన్నో అభియోగాలు. అవన్నీ వెంకటేశం ఫిర్యాదు వల్లనే అన్నది కేవలం అతని అనుమానం కాదు, చేదు నిజం. దానికి కారణం తన అవినీతి, అక్రమార్జన అని తెలుసుకోక తన గురించిన నిజాలు వెంకటేశం మాట్లాడడం వల్లనే అదంతా జరిగిందని అతని మీద కక్ష కట్టాడు. కానీ ఈలోగా జరగాల్సింది జరిగిపోతుందిలేండి. రేపో ఎల్లుండో చెప్పా పెట్టక ఆ ఏసీబీ వాళ్ళు వచ్చి రైడ్ చేస్తే, అయినా మన పెళ్ళైనప్పటి నుండి మొత్తుకుంటున్నాను, పరుల సొమ్ము పాము వంటిది, తప్పండి అని. విన్నారా? అసలు వెంకటేశం బాబాయ్ గారు వాళ్ళకి ఉప్పందించి మంచి పనే చేశారు. లేకుంటే ఆ పని నేనే చేద్దునేమో కసిగా అన్నది విమల. విమల, ఏంటి భర్తను జైలు పాలు చేస్తావా? అంటే నీకు నా మీద ప్రేమ లేదా అన్నాడు సదానందం. ప్రేమే, కానీ నీతి నియమాల మీద ఇంకా ఎక్కువ ప్రేమ. నేను ఎప్పుడు ఏది చెప్పబోయినా నోర్ముయ్ అన్న ఒక్క మాటతో తీసి పడేసేవారు. సరే, సమయం వస్తేనే కదా తెలిసేది అని నేను మిన్నకుండిపోయాను. అక్రమార్జన అరగదండి. కోట్లు ఖర్చు పెట్టి పెళ్లి చేశారు చూడండి. భర్తను పోగొట్టుకొని కుమిలి కుమిలి ఏడుస్తూ ఇల్లు చేరింది మన పిల్ల. పాపం అనేది కట్టి కుదిపేస్తుంది. జరగాల్సింది జరిగి తీరుతుంది గంభీరంగా చెప్పింది విమల. ఆమె ముఖంలో కనిపిస్తున్న తేజస్సు చూసి వణికిపోయాడు సదానందం. మరి ఇప్పుడు ఎలాగే? ఏదైనా ఉపాయం చెప్పవు దిగులుగా దీనంగా అన్నాడు. చేయవలసింది చెప్పింది విమల. ఫలితంగా ఆ ఊరి నడిమధ్యలో ఉన్న వృద్ధాశ్రమానికి లక్షలు లక్షలు విరాళంగా ఇచ్చేశాడు సదానందం. ఇకపై లంచాలు ముట్టుకోను అని ప్రమాణం చేసి మరి. గురువుగారు, గురువుగారు, ఉదయం 9కి బెల్ శబ్దంతో పాటు వినిపించిన ఒద్దికైన పిలుపుతో ఎవరా అనుకుంటూ వీధి గుమ్మంలోకి వచ్చాడు వెంకటేశం. ఎదురుగా పరమశివం. అతని చేతుల్లో ఒక స్వీట్ బాక్సు, యాపిల్ పళ్ళు కవర్తో పాటుగా సరికొత్త వారపత్రిక ఉంది. వాటిని బల్ల మీద పెడుతూ ఒక్కసారిగా పాదాభివందనం చేసేశాడు ఆయన వారిస్తున్నా వినకుండా.
సాహిత్యం అంటే ఏమిటో తెలిసింది. ఉత్తమ రచనలకి ఉత్తరాతలకి తేడా తెలిసింది గురువుగారు. 6 నెలల పాటు దొరికిన ప్రతి పాత పుస్తకము గ్రంథము చదివాను. నేను ఎంత ఆగాధంలో పడి ఉన్నానో అప్పుడే నాకు అర్థమైంది. ఆ తర్వాత కథల పోటీకి రాసి పంపించాను. చూడండి, నా కథకు ద్వితీయ బహుమతి వచ్చింది. ఇదంతా మీ చలవే. అర్థం లేని అహంకారంతో మిమ్మల్ని మనసులోనే తూలనాడాను. అసలు నేను ఎక్కడున్నానో మీరు చెప్పి ఉండకపోతే ఎప్పటికీ నాకు తెలియకపోయి అప్పటి నా కథలను చూస్తేనే నాకు నవ్వొస్తుంది. నేను ఒక రావి శాస్త్రి గారిలాగా శ్రీపాద వారిలాగా ఫోజు కొట్టేవాణ్ణి. మీ మాట కరుకైన మంత్రం లాంటిది గురువుగారు. అందుకే పలకటానికి క్లిష్టంగా ఉంటుంది, కానీ దాని పఠనం వలన అంతులేని మేలు జరుగుతుంది. మీరంత కఠినంగా చెప్పి ఉండకపోతే నేను ఎప్పటికీ అలా మేఘాల్లోనే తేలుతూ ఉండేవాణ్ణి. మీ రుణం ఎలా తీర్చుకోగలను? ఆనంద బాష్పాలతో ఆయన చేతులు పట్టుకున్నాడు. పోన్లే నాయనా, నీ తప్పు నువ్వు తెలుసుకున్నావు. పత్రికలో బహుమతి పొందగలిగావంటే నువ్వు ఎంత ఎదిగావో నేను అంచనా వేయగలను. సంతోషం, నవ్వాడు వెంకటేశం. మీకో మంచి వార్త అండి. అప్పుడే వాకింగ్ నుంచి వచ్చిన భర్తకు గ్రీన్ టీ అందిస్తూ చెప్పింది విశాల. ఏమిటి విశాల? అనాసక్తిగా అన్నాడాయన. మనసంతా నిన్న ఫేస్బుక్ చూసి 3 ఏళ్ల మనవరాలి ఫోటో మీదనే ఉంది. ఎందుకో అంత బెంగ నాకు తెలుసులేండి. అందుకే మంచి వార్త అన్నాను. ఇటు రండి. ఆ కంప్యూటర్ టేబుల్ దగ్గరకు తీసుకువెళ్ళి కొడుకు ఇచ్చిన మెయిల్ చూపించింది. ఒక్క 3 నెలల్లో అన్నీ చక్కబెట్టుకొని ఇండియా వచ్చేస్తున్నామని, అందరం కలిసే ఉందామని నిర్ణయించుకున్నామని, ఈ వయసులో తల్లిదండ్రులను వదిలిపెట్టేయటం అంత పాపం ఘోరం మరొకటి లేదు అని తెలుసుకున్నాను అని చెప్పి ఆ మెయిల్ సారాంశం. మబ్బులు కమ్మినట్లున్న ఆయన ముఖంలో 1000 ఉషోదయాలు ఒక్కసారిగా అయినట్టు ముఖం కాంతులు చిమ్మింది. చూసావా, మరి వాడు నా కొడుకు అన్నాడు గర్వంగా. మీ కొడుకేలేండి. అయితే పరమశివం రాసిన చేయూత అనే ఒక కథ చదివి వార్ధక్యంలో తల్లిదండ్రులను విడిచిపెట్టి అమెరికాలో స్థిరపడిపోతున్న కొడుకు నిర్వాకం గురించి చెంప మీద చెరిచినట్టయి మేల్కొన్నాడు మీ సుపుత్రుడు. అఫ్కోర్స్ పరోక్షంగా దానికి మీరు పరమశివంకి ఇచ్చిన కోటింగే అనుకోండి. మీ మాట సొంటిలా ఘాటుగా ఉన్న సొంటి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందో ఇది అంతే. గలగలా నవ్వింది విశాలాక్షి. దర్పంగా గుబురు మీసాలు సవరించుకున్నాడు వెంకటేశం. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.